స్వాగతం. మనం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే గణేష్ నవరాత్రి 10 రోజుల పండుగ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ఈ పండుగ 10 రోజులు ఎందుకు జరుపుకుంటామనేది, దీని ఆధ్యాత్మిక, సామాజిక మరియు సాంస్కృతిక ప్రాధాన్యతను తెలుసుకుందాం. ముందుగా మనం గణేష్ నవరాత్రి మొదటి రోజు పుట్టిన రోజు అని ఎందుకు భావిస్తామో తెలుసుకుందాం. పురాణ ప్రకారం పార్వతీదేవి తన దేహానికి పసుపు పిండితో ఒక బిడ్ను తయారు చేసి, ఆ బిడ్ను తాను స్నానం చేస్తుండగా తన గదిలో ఎవరు ప్రవేశించకుండా కాపల పెట్టమని ఆజ్ఞ ఇచ్చింది. కానీ శివుడు అక్కడికి చేరుకున్నప్పుడు ఆ చిన్నారిని అడ్డగించాడు. రాముడికి తెలియపోయిన శివుడు ఆగ్రహంతో అతని తల నరికేశాడు. ఆ తర్వాత పార్వతీదేవి శివుడిని కోపంతో ఎదుర్కొనగా శివుడు తనే ఒక ఏనుగుకి తలదించి ఆ బిడ్ను తిరిగి ప్రాణం పోశాడు. ఇక్కడి నుంచి వినాయకుని కథ మొదలవుతుంది. ఇప్పుడు 10 రోజుల పండుగ ఎందుకు జరుపుకుంటామని చూస్తే, ఇది ఒక మానవ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మొదటి రోజు గణపతిని ప్రతిష్ఠించడం కొత్త ఆరంభాలకు సూచిక. మనం గణపతిని పని మొదలు పెట్టే ముందు పూజించడం, ఆయనను విఘ్నాలు తొలగించే దైవంగా ఆరాధించడమే. 10 రోజుల పూజలు పతికి సమర్పించబడిన విశ్వాసం, ఆచారం మరియు నియమం. ప్రతిరోజు పూజలు నిర్వహించడం ద్వారా మనం మనస్సులో ప్రశాంతత, శక్తిని పెంచుకోవడం నేర్చుకుంటాం. గణపతి నవరాత్రి నిపుణుల్లో విజయం కోసం కృషి చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని గుర్తు చేస్తుంది. ఈ 10 రోజులు హిందూ ధర్మంలో దశావతారాలను సూచిస్తాయి. జీవితం మొదలైనప్పుడు మనం ఏ విధంగా దివ్య దిక్కులు పొందాలి అనేది గణపతి ఉత్సవంలో ప్రతిబింబిస్తుంది. ఆయన ఆత్మ ప్రేరణగా ఉంటాడు. కష్టాలు వచ్చాయన్నా కోవడం ఎలా అన్నది ఆయనే మనకు నేర్పిస్తాడు. పురాణాల్లో గణపతికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. వారిలో ఒకటి మూను శాపం. గణపతి ఒకసారి ఎక్కువగా మోదకాలు తినేసి పొట్టపారిగా అయ్యిందట. ఆ సమయంలో ఆయన తన పింగవాము కట్టి తన ఎలుకపై ప్రయాణం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఎలుక తొంగిపడి గణపతికి దెబ్బ తగిలింది. ఆ దృశ్యాన్ని చూచి చంద్రుడు నవ్వాడు. దాంతో గణపతి చంద్రుణ్ణి శపించాడు. అందుకే గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడకూడని పండితులు చెబుతారు. మన చరిత్రలో కూడా గణేష్ ఉత్సవానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 11వ శతాబ్దంలో బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాన్ని సామూహికంగా జరపాలని నిర్ణయించి ప్రజలలో చైతన్యం రేపారు. అది ప్రజలను ఐక్యం చేయడానికి, బ్రిటిష్ పాలనలో వారు దొరలించే ఆంక్షల నుంచి విముక్తిని పొందడానికి ఒక సార్వత్రిక పోరాటాన్ని కలిగించింది. ఈ పండుగ ప్రజలలో క్రమంగా దేశభక్తిని పెంచింది. ఈ పండుగలో చివరి రోజు వినాయక విసర్జన జరుగుతుంది. దీనికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. వినాయకుడిని నీటిలో కలిపే సంప్రదాయం సృష్టి సఖితి మరియు అనే సూత్రాన్ని సూచిస్తుంది. గణపతిని విసర్జనం చేయడం అనేది సృష్టి ప్రక్రియలో మనం నేర్చుకోవాల్సిన త్యాగం, విడిపోవడం మరియు తిరిగి పునర్నిర్మాణం అనే భావాలను తెలియజేస్తుంది. మొదట్లో గణపతి విగ్రహాలు కేవలం మట్టి ప్రకృతి పద్ధతుల్లో తయారు చేయబడేవి. కానీ కాలక్రమేణా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి కృత్రిమ పదార్థాలతో విగ్రహాలు చేయడం ప్రారంభమైంది. ఇవి నీటిలో కలిస్తే పర్యావరణానికి హానికరమవుతాయి. కానీ ఇటీవలి కాలంలో ప్రజలు మళ్లీ ప్రకృతి సమరతకు అనుగుణంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇది పర్యావరణ రక్షణకు దోహదపడుతుంది. ఇది కేవలం పూజల పండుగ కాదని, మన వ్యక్తిగత ఆత్మాభివృద్ధి కోసం ఒక సమయంగా కూడా ఉండాలి. గణేష్ నవరాత్రి 10 రోజులు ఆచారాలు మరియు ఆనందాన్ని ప్రతిపాదిస్తూ సామాజిక ఐక్యతను కూడా ప్రోత్సహిస్తుంది. గణపతిని మన హృదయాల్లో ప్రతిష్ఠించి ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా, విజయవంతంగా ఉండాలని మనం ఆశించాలి. గణపతి బప్పా మోరియా.